వచ్చినప్పుడు అక్కడ మీరు బాధితులు అందరూ చెప్పింది, మా కొడుకు కోసం స్టార్ హోటల్ కట్టాలా, మా ఇల్లు కొట్టేస్తే పార్కింగ్ ఉంటుంది, బ్యూటీగా అందంగా ఉండాలా, మా ఇల్లు బాగుందని కొట్టేసి వెనక్కి ఇప్పుడు కాంపౌండ్ కూడా చేశారు. ఈ రోజు మీటర్ల కోసం పోరాడుతున్నది మన కోసం కాదు, ఆ వెనక వాళ్ళ సుఖం కోసం. ఈ రోజు కాకపోయినా 5 సంవత్సరాలకి పర్వాలేదు, 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి పర్వాలేదు, మనకు అన్ని రైట్ ఉన్నాయి. అతని ముందేమని ఇక్కడ తెలుస్తుంది. ఇది నేచురల్ గా పోయిందా, కావాలని చేసిన తర్వాత మన ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు ఎవరు లేరు. హ్యాపీగా డాన్స్ చేస్తాం, మరి ఉంటుంది మన ఫోటో తీస్తే మంచి ఫోటోస్ తీసుకుందాం. అమ్మా, మా భర్తకి ఏం జరిగిందో చూస్తారు. అధికార దాహం, డబ్బు పిచ్చితో ప్రాణమే తీయాలనుకున్నారు. ఇవన్నీ లెక్క కాదు. కరెంటు తీయడాలు, నిండా మునిగినాక చలి లేదు. నేను మీకు చెప్పేది ఏంటంటే, రేపు మీటర్లు వచ్చిన చాలా సంతోషం ఎస్ఎండి గారు ఇస్తే, కానీ మీరు రిజిస్ట్రేషన్స్ పక్కాగా చేసుకోకపోతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకి 15 సంవత్సరాలకైనా వాటిని కొట్టేస్తారు వీళ్ళు. వెనక భూమి కోసం ముందర ఇల్లు కొట్టేది గ్యారంటీ. ఏమంటే వాళ్ళకి అడ్డం. ఇది దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళు, నేను ఒక వారం తర్వాత మళ్ళా కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాం ఓన్లీ ఆ మఠ భూములకు సంబంధించిన బాధితులతో. మనము ఏ రకంగా దానికి అడ్డం కాదు. నేను మీతో వస్తాం. ఇందాక వారం ముందు నా కారు కూడా యాక్సిడెంట్ అయింది. నాకేం అనిపించలా. అంటే నాన్నగారి కారు మైండ్ లో ఉంది, ఇది పెద్ద విషయం కాదని ఆ కారు వదిలేసి ఇంకొక కారు ఎక్కి నేను ప్రోగ్రామ్కి వెళ్ళాను. కాబట్టి నాకు ఏమి భయాలు, ఆశలు, గొప్ప గొప్ప ఆస్తులు సంపాదించాలి లేదు. ఇంకా మరీ ముఖ్యంగా ఈ పంచాయతీకి నేనే ఇన్ఛార్జ్ గా ఉంటున్నాను. ఏ సమస్యలున్నా మీతో కలిసి నేను పోరాడడానికి సిద్ధం.